బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర జార్ఖండ్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, నిమిషానికి మారుతున్న అసెంబ్లీ ఫలితాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్, 2 లోక్సభ 46 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు. కోప్రీలో ఏక్నాథ్ షిండే ఆధిక్యం, బంపర్ మెజారిటీ దిశగా మహారాష్ట్ర సీఎం. బారామతిలో అజిత్ పవార్ ముందంజ, మెజారిటీ దిశగా దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం. నాగ్పూర్ సౌత్ లో దేవేంద్ర ఫడ్నవీస్ దూకుడు, భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం. వైనాడులో ప్రియాంక వాద్రా ముందంజ, భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న అగ్రనేత. కర్ణాటకలో రోడ్లపై కులగణన సర్వే దరఖాస్తులు, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు. ప్రకాశం జిల్లా వల్లూరు జాతీయ రహదారిపై ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం, మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. హైదరాబాద్లో డిసెంబర్ 1న మాలల ఆత్మీయ సభ, హక్కుల సాధన కోసం భారీగా తరలి రావాలన్న ఎమ్మెల్యే వివేక్. నాగోల్లో ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూత్ క్యాంప్, హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఖమ్మం జిల్లా తల్లాడులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు, రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని అధికారులకు కలెక్టర్ వార్నింగ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ పల్లె నిద్ర, హట్టి ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో వసతి గృహం పరిశీలన, విద్యా ప్రమాణాలు పాటించి నాణ్యమైన పోషకాహారం పెట్టాలని ఆదేశం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం, శివపురంలో వైఎస్ఆర్సీపీ నేత వల్లెల ఈశ్వర్ రెడ్డి పై ప్రత్యర్థుల దాడి, నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్. పల్నాడు జిల్లా పిడుగురాల్లో ఫ్లెక్సీల ఏర్పాట్లో ఉద్రిక్తత, వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది, కక్షపూరితంగా తొలగించారని కొండవీటి రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆగ్రహం. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జగద్గురువుకు గురువందనం కార్యక్రమం, అనుగ్రహ భాషను చేసిన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి. ఛత్తీస్గఢ్లో మూలవాసి బచావో మంచుకు చెందిన 2 సభ్యుల అరెస్ట్, ఎస్పీ ఆదేశాలతో అరెస్ట్ చేసిన చింతర్నాల్ పోలీసులు. ప్రధాని మోదీ చైర్మన్ గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పునర్నిర్మాణం స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అమిత్ షా, శాశ్వత ఆహ్వానితుడిగా కిషన్ రెడ్డి నియామకం, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతో కీలక పాత్ర వహించనున్న కౌన్సిల్. అమెరికా అటార్నీ జనరల్ గా ఫామ్ బోండి, ఎఫ్బిఐ డిప్యూటీ డైరెక్టర్ గా కాష్ పటేల్ నామినేషన్ వేసిన డొనాల్డ్ ట్రంప్. కెనడాలో హిందువులకు భద్రత కల్పించలేం, రక్షణపై చేతులెత్తేసిన ప్రధాని ట్రూడో. మరింత బలపడుతున్న రష్యా ఉత్తర కొరియా దేశాల బంధం, యుద్ధంలో సాయం అందిస్తున్న కిమ్కు పుతిన్ బహుమతులు. పెర్త్ టెస్ట్లో 2వ రోజు ఆట ప్రారంభం, తొలి రోజు భారత్ పైచేయి, బ్యాటింగ్లో తడబడ్డ, బౌలింగ్లో అదరగొట్టిన టీమిండియా.